శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మిమ్మల్ని ఈ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే మీ జీవితంలో వారి యొక్క పాత్ర ఏమిటి? వారు మిమ్మల్ని ఎందులకు ఇష్టపడుతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. వీరి యొక్క స్వతంత్ర భావాల్లో, వీరి యొక్క ధైర్య సాహస నిర్ణయాల్లో, వీరి యొక్క వ్యక్తిత్వం, మంచి గుణం అందరికీ చాలా ఇష్టము. ఈ రాశి జాతకులకు శత్రువులు ఎంతమంది ఎక్కువగా ఉంటారో వీరిని ప్రేమించేవారు కూడా అంతే మంది ఎక్కువగా ఉంటారు. అయితే వీరి చుట్టుపక్కల వారు ఉండవచ్చును. వీరి యొక్క ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, మిమ్మల్ని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగా ఉందనే చెప్పాలి. వారికి ఎక్స్ప్రెస్ చేయడం రావడం లేదు. మిమ్మల్ని అభిమానిస్తున్నారు. వారు ఎంతగానో గౌరవిస్తున్నారు. ఉద్యోగంలో అయితే గనక వారు మీ సహోద్యోగులు కూడా కావచ్చును. మీకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనల్లో వారి యొక్క సహాయం ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి వారు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. మంచిగా ఆలోచిస్తారు మీ గురించి. మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోల్పోతున్నామో అని బాధపడుతున్నారో వాటిని మీకు తిరిగి అందివ్వడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు వ్యతిరేక లింగం అంటే మీరు స్త్రీ అయితే పురుషులు కావచ్చు, పురుషులు అయితే స్త్రీలు కావచ్చు, వారైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం వారికి తెలియడం లేదు అంతే. కానీ మిమ్మల్ని చాలా వరకు కూడా వారు ఇష్టపడుతున్నారు. ఈ విషయం వారు మీకు చెప్పలేక నలిగిపోతూ ఉండవచ్చును. ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉండవచ్చును. మీ యొక్క ఆలోచనల పట్ల వారు ఆకర్షితులు అవుతున్నారు. మీ హృదయంలో చోటు సంపాదించుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. వారు మీ యొక్క కష్టాన్ని చూసి వారు చలించిపోతున్నారు. మీకు ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నారు. వారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. కానీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే గనక తప్పక గుర్తించండి. వారి యొక్క ప్రేమను గుర్తించండి. వారు ఇచ్చే విలువైన సలహాలను ఏ మాత్రము కూడా తోసిపుచ్చవద్దో, జాప్యం వహించదో. వీరిని గుర్తించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే గనక మీ యొక్క లైఫ్ త్వరితగతిన సెటిల్ అయిపోతుంది. కావున ఈ రాశి జాతకులకు ప్రేమికులే కాదండి, ఉన్నతవంతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా మీ పట్ల, మీ యొక్క స్వతంత్ర భావాల పట్ల ఆకర్షితులు అయి ఉండవచ్చును. కావున ఎవరైనా పెద్దలు కానీ, చిన్నలు కానీ ఏదైనా విలువైన సలహాలు మీకు ఇస్తే గనక సలహాలు పరిగణలోకి తప్పక తీసుకోండి. మిమ్మల్ని వీరు రహస్యంగా ఇష్టపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదా ఆప్యాయత కావచ్చు, అభిమానం కావచ్చు, ఎలా అయినా కావచ్చును. రహస్యంగా అయితే వీరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీకు శత్రువర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఇలా రహస్యంగా ప్రేమించే వారి యొక్క వర్గం కూడా ఎక్కువగానే ఉన్నారు. మీరు అది తెలుసుకోలేకపోతున్నారు. మీ మనసు ఎల్లప్పుడూ కూడా నెగటివ్ వైబ్స్ తో నిండిపోయింది. కావున జరిగే మంచి కూడా చెడుగానే తలచి చూస్తున్నారు. ఇక మీరు కన్ఫ్యూజన్ పక్కన పెట్టేయండి. ఒక క్లారిటీకి వచ్చే ప్రయత్నం చేయండి. రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్న వారి గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మన చెడు కోరుకునే వారి గురించి మనకి ఎలా అయితే అర్థమవుతుందో మంచి కోరుకునే వారి గురించి కూడా అలాగే అర్థమవుతుంది. కావున ఆలస్యం వహించకుండా వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగితే గనక
మీ జీవితంలో మీరు అనుకున్నవి తప్పక సాధించగలుగుతారు. మీతో బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్న వీరి వైపు ఒక అడుగు ముందుకు వేయండి. శత్రువర్గం వైరి వర్గం వైపు ఒక అడుగు వెనక్కి వేసి వారితో బంధాలను తెంచుకోండి. అయితే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన ఈ రాశి జాతకులకు ఎంతో మేలు కలగచేస్తుంది. నిత్యము కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం గావించడం వల్ల ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.